మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. చిరంజీవిని కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. కానీ చిరంజీవి లేరని తెలిసి నిరాశకు గురయ్యారు. చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగామంటూ అభిమానాన్ని ఆనందం పంచుకున్నారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఇంటి వద్ద అభిమానులు పెద్ద ఎత్తున చిరంజీవి బర్త్డే సెలబ్రేట్ చేయాలని ఉదయం నుంచే భారీ ఎత్తున చేరుకుంటున్నారు. ఒక సందడి వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని జిల్లాలలో నుంచి కూడా భారీ ఎత్తున ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చారు. మనం విజువల్స్లో చూడొచ్చు, ఒకవైపు అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎప్పుడెప్పుడు అన్నయ్యని కలుస్తాము, విష్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది అడుగుదాం. కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుది గ్రామం నుంచి వచ్చాం మేడం. ఆయన్ని శుభాకాంక్షలు కలుసుకుందామని వచ్చినాం. కానీ ఎక్కడికి వెళ్ళినా, ఒక దేవస్థానానికి వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా, శ్రీశైలం వాళ్ళు దర్శించుకుంటాము. కానీ ఈ చిరంజీవి సార్ని దర్శించుకోమని ఒక బాధ ఉండదు. ఇందువల్ల ఇంతకు ముందు బ్లడ్ బ్యాంకులో కానీ ఒక 5-6 తూర్లు బ్లడ్ ఇచ్చినాము. కలుతామని కలలేదు. ఇప్పుడైనా కలుస్తామని వచ్చినాము. చూస్తున్నాం కదా, ఒక ఫ్యాన్ తన అభిమానాన్ని చాటుతున్నాడు. ఒక్కసారి చిరంజీవిని కలిస్తే నా జన్మ ధన్యమైనట్టే అని భావిస్తున్నాడు. చెప్పండి బ్రో, ఈరోజు అన్నయ్య బర్త్డే ఏంటి మీరంతా కూడా? మేము బెంగళూరు నుంచి వచ్చాము. అన్నయ్యకి 15th రోజు 70వ సంవత్సరము శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. మేము 3 మెంబర్స్ వచ్చాము బెంగళూరు. ఇంకా అన్నయ్యని కలవడానికి. అన్నయ్యని వచ్చే తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు రిటర్న్ వెళ్తాం. అన్నయ్యని చూడడానికి అంత దూరం నుంచి వచ్చాం. చెప్పండి బ్రో, ఎలా అనిపిస్తుంది ఈసారి చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి? చాలా సంతోషంగా ఉంది మేడం. మొదటిగా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు సూరి. నేను అనంతపురం డిస్టిక్ నుంచి వచ్చాను. సింగిల్గా వచ్చాను. ఇది అన్నని చూస్తే అదొక మనకి చెప్పలేని సంతోషము. ఆయన కలిస్తే ఇంకా అంతకంటే ఇంకా చెప్పరాని ఇంకా అనుభూతి. దానికోసం ఆయన చూడడానికి కోసం ఇంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. ఒకవేళ ఆయన కలిస్తే సంతోషం. ఒకవేళ ఆయన కలవకపోయినా ఆయన బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్లడ్ డొనేట్ చేసి వెళ్ళిపోవాలని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను మేడం. ప్రస్తుతానికి చిరంజీవి గారు లేకపోవడం వల్ల కొంత మేరకు వీళ్ళు నిరాశకు గురి అవుతున్నారు. కానీ విషెస్ అందించే వెళ్తామని చెప్తున్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈసారి? అంటే మొన్నటిసారి వచ్చాను సార్ మేడం, బెంగళూరులో ఎక్కడ ఉండాలన్నారు. ఈసారి వచ్చారా, ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. అందుకే అన్నకి హ్యాపీ బర్త్డే చెప్పాలని వచ్చాం ఒరిస్సా నుంచి. నా పేరు శివ. అది ఎందుకు చిరంజీవి అంటే మీకు ఇష్టం? అంటే అంత అభిమానం, అంత మూమెంట్ వస్తాడు, డ్యాన్స్ ఆడతాడు. ఆయన సినిమా చూస్తే ఆ జోసు, సినిమాకి వెళ్తామంటే ఆ జోస్ వస్తుంది. కూర్చొని మనిషి మళ్ళీ లేచి డ్యాన్స్ ఆడగలడు. అంత జోస్ ఉంటుంది చిరంజీవి అంటే, అంత అభిమానం. ఏ డైలాగ్ ఇష్టం, ఏ పాట ఇష్టం చిరంజీవి? అన్ని పాటలు ఇష్టం. ఏ పాటలు బాగలేదని చెప్పరు. చెప్పండి అమ్మా, మీరు ఈ ఫ్లెక్సీ దగ్గర నిల్చొని ఆయన్ని చూస్తూ మురిసిపోతున్నారు ఏంటి? మా తమ్ముడమ్మా, చీరాల నుంచి వచ్చాను. అంతకు ముందు కూడా వచ్చా చూడాలని. కానీ బర్త్డేకి రాల. 96లో వచ్చా, 2006లో వచ్చా. అసలు గేట్ కాడికి కూడా రాని, వాళ్ళు అంతా తరిమేసేసారు. సరే వెళ్ళి నాగార్జున్ని కూడా చూద్దామని వెళ్ళా. అక్కినేని గారిని చూసా, ఆ భార్యని చూసా. ఆయనకు పాదాలకు నమస్కారం పెట్టా. బాగా పలకరించారు ఆయన. కానీ ఈయన చూడలేకపోయానని అది ఎప్పుడు నన్ను వెంటాడుతానే ఉంది. ఈ రోజుకైనా చూద్దాం. మా తమ్ముడు కూడా వెళ్ళి అక్క అన్నాడు. అందుకని చూద్దామని వచ్చానమ్మా. ఎందుకమ్మా అంటే మీ తరం నుంచి ఎంతో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. చిరంజీవి ఆయన పాటలు, ఆయన ఎమ్మట ఎగిరే అమ్మాయిలు, వాళ్ళందరూ చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుంటది. కానీ నేను ఆయన సినిమాలో ఏడిచిందల్లా ఖైదీ అమ్మ. ఖైదీలో ఒక అక్కకి న్యాయం చేయటానికి చదువు కూడా ఇచ్చేసి, ప్రేమించిన అమ్మాయిని ఇచ్చేసి ఆయన ఆఖరికి ఖైదీగా అయిపోయాడు. ఆ పాత్ర చూస్తుంటే అందులో వాళ్ళ అక్కకి వేసింది అమ్మాయి పేరు నాకు గుర్తు రావట్లేదమ్మా. అది చూస్తుంటే ప్రతి వాళ్ళకి ఇట్టాటి తమ్ముడో అన్నో ఉండాలి అనిపించింది. నిజంగా అసలు ఆ సినిమాలో ఇప్పటికీ టీవీలో వస్తుంటే అది చూశానంటే కళ్ళకి కనపడినంత ఏడుపు. అది ఈనాటికైనా అని చూసి మాట్లాడాలని నా కోరికమ్మ. మరి అది జరిగిద్దో లేదో తెలియదు. స్టార్ చిరంజీవికి పుట్టినరోజు విష్ చేయడానికి పెద్దావిడ ఒక్కసారి చిరంజీవిని కలిస్తే చాలు అని చెప్తుంది. ఇప్పటికే చిరంజీవి వచ్చే సమ్మర్లో తన సినిమా రిలీజ్ కాబోతుంది అని చెప్పేసి అటు అభిమానులకు కూడా నిన్నే చిన్న టీజర్ని రిలీజ్ చేసి
తను ప్రేక్షకులకి అదేవిధంగా ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ చెప్పారనే చెప్పుకోవాలి. ఈ బర్త్డే సందర్భంగానే విశ్వంబర ఒకరోజు ముందే సినిమా గురించి కూడా తన అభిమానులతో అన్నీ వివరించారు. సినిమాలో ఫ్యాన్స్ కోసం అతి త్వరలోనే సమ్మర్లో 2026లో రాబోతుంది అని చెప్పేసి అటు చిరంజీవిని ఆశీర్వదిస్తూ 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి వచ్చినటువంటి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. చిరంజీవిని ఒక్కసారి కలిస్తే చాలు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, హైదరాబాద్.